2024 ఎవరు అంటే వీళ్ళు మాత్రం ఫ్రెషర్ అండి ఈ సంవత్సరం. ఇప్పుడు వీడియో రికార్డ్ చేసిన 2-3 డేస్ 4 డేస్ లో రిలీజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రెసెంట్ 2024 మాత్రమే, అంటే సెప్టెంబర్లో, ఓకే, సెప్టెంబర్లో వీళ్ళు మాత్రం ఫ్రెషర్స్. అంటే 2023, 2022 వీళ్ళందరూ ఏంటి, వాళ్ళందరూ కెరీర్ గ్యాప్ కిందకే వస్తారు. జనరల్లీ ఎంఎన్సీ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళు 2 years మాత్రమే ఫ్రెషర్గా కన్సిడర్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సీడ్ 2 years, కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని జాబ్ నోటీసెస్లో మాత్రమే దీనికి సంబంధించి కొన్ని సిఎస్సి వాళ్ళు 2022 వరకు తీసుకుంటాం, మేము 2023 వరకు తీసుకుంటాం, 2020 వరకు తీసుకుంటాం, ఇలా చెప్తా ఉంటారు. మోస్ట్లీ జనరల్గా 2 years మాత్రమే ఎంఎన్సీస్ మిమ్మల్ని ఫ్రెషర్గా కన్సిడర్ చేసి, ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 2 years, మీరు నాన్ ఐటీలో చేస్తున్నా, లేకపోతే మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయినా, లేకపోతే సాఫ్ట్వేర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ మీరు కెరీర్ గ్యాప్ కిందకు వస్తారు. ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. అయితే ఫస్ట్ మనము ఈ ఫ్రెషర్స్ పరిస్థితి ఒకసారి చూద్దాం. ఫ్రెషర్స్ జనరల్గా ఏంటి అంటే, ఫ్రెషర్స్ ఏం చేస్తారు, డేటా సైన్స్ కోర్స్ నేర్చుకుంటారు. కానీ ప్రాపర్గా నేర్చుకోవడానికి అంటే, ప్రాపర్గా అంటే ఏంటి, డేటా సైన్స్ కోర్సు ఫ్రెషర్గా నేర్చుకునేటప్పుడు వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్యారలల్గా రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా మనం చేయాలి. అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్తో పాటు ఖచ్చితంగా సర్టిఫికేషన్స్ ఇంపార్టెంట్. ఈ సర్టిఫికేషన్ ఏది, సబ్జెక్ట్ సర్టిఫికేషన్, సబ్జెక్ట్ డొమైన్ ఎక్స్పర్టీస్ సర్టిఫికేషన్స్ అనేవి ఇంపార్టెంట్, అవి కంపల్సరీ చేయాలి. చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఇవి చేయించరు. సో అందుకని మనం ఎత్తుకునేటప్పుడు, మనం జాయిన్ అయినప్పుడు మంచి ఇన్స్టిట్యూట్లో చూసి జాయిన్ అవ్వాలి. దాంతోపాటు ఈ సర్టిఫికేషన్స్ ఏదైతే డొమైన్ ఎక్స్పర్టీస్ సర్టిఫికేషన్స్తో పాటు మనం చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్.